డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు మంగళగిరికి రానున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుంటారు. కాసేపట్లో మంగళగిరి క్యాంప్ ఆఫీసుకు చేరుకుని పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. అనంతరం హైదరాబాద్కు తిరిగి వెళ్లనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ జరుగుతున్నారు. గుడ్ మార్నింగ్ రవికృష్ణ. ఈరోజు పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది, ఏంటి సమావేశం ముఖ్య అజెండా ఏంటి? అంటే దీనికి సంబంధించి ప్రధానంగా కూడా సతీష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఆయన ఇచ్చిన కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో పిక్చర్కి సంబంధించిన కమిట్మెంట్స్ ఆ కమిట్మెంట్ ని కంప్లీట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక నెల రోజుల నుంచి కూడా ఆయన పార్టీ కార్యక్రమాలకి కొంత దూరంగా ఉన్నట్లు కనపడుతుంది. ప్రధానంగా కూడా ఏదైతే ప్రధానమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయో వాటికి మాత్రమే ఆయన అటెండ్ అయ్యారు. పార్టీ కార్యకర్తలతో కానీ నాయకులతో కానీ అంతగా ఇంటరాక్షన్ కాలైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఆయన 8:30కి జనసేన పార్టీ ప్రధాన కార్యాలయానికి రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలు నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రత్యేకించి వాళ్ళతో సమావేశమయ్యేటువంటి పరిస్థితులు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అంటే ముఖ్యంగా కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిణామాలకు సంబంధించిన అంశాలని ఈ సమావేశంలో ఆయన అయితే మాత్రం మాట్లాడేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ప్రధానంగా కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ వైసీపీకి సంబంధించినటువంటి జరిగినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వైసీపీ చేస్తున్నటువంటి ట్రోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రోల్స్ అన్నిటికీ కూడా ఏ విధంగా ముందుకెళ్ళాలి ఏమిటి అనే దాని మీద కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక రచించేటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఎవరెవరైతే ప్రధానమైనటువంటి పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కలిసి అంతర్గత సమావేశం జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.